వెరీ ఇంపార్టెంట్ అప్డేట్. డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ వాళ్ళు ఇంతకు ముందు కూడా దీని మీద 2-3 సార్లు ఫెడరల్ రిజిస్టర్ లో పెడతామని, తర్వాత ఈ ట్రాన్స్టాట్ స్టేట్.trans.gov అని ఒకటి ఉంటది కదా, దాంట్లో పెట్టి RIN నెంబర్ ఒకటి ఇచ్చి దాంతో ఇప్పుడు కొత్త వేజ్ రూల్స్ తీసుకొస్తామని చెప్పి రీసెంట్ గా కూడా ఒక 3-4 మంత్స్ బ్యాక్ కూడా వాళ్ళు చెప్పారు. అయితే ఇప్పుడు ఏంటంటే ఇవాళ అఫీషియల్ గా డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ వాళ్ళు ఏది మన OMB ఆఫీస్ ఆఫ్ ఈ బడ్జెట్ మేనేజ్మెంట్ ఆఫీస్ అనేది ఉంటది కదా, ఆ బడ్జెట్ మేనేజ్మెంట్ ఆఫీస్ వాళ్ళకి అఫీషియల్ గా పంపించారనమాట. ఏంటి అంటే మేము కొత్తగా H1, E1, ఇక H2B ఆల్ రిలేటెడ్ అవన్నీ, తర్వాత పర్మ్ సర్టిఫికేషన్, వీటికి ఇంత శాలరీ అనేది మేము డిసైడ్ చేస్తాము. నెక్స్ట్ ఇంకా శాలరీ బేస్డ్ మీద అంటే వేజ్ లెవెల్ బేస్డ్ మీదమే H1 ఇవ్వాలి. సో ఈ రూల్స్ మేము తీసుకొస్తాము అని చెప్పి OMB వాళ్ళకి డ్రాఫ్ట్ పంపించారంట. అయితే ప్రస్తుతానికి వచ్చిన న్యూస్ ప్రకారం ఏంటంటే మనకి ఓన్లీ అది ఏదైతే ఉందో ఆ RIN నెంబరు నేను చెప్తా మీకు, ఒక్కసారి మీరు చెక్ చేసుకోండి. దీంట్లో 1205 AC30 ఆ RIN నెంబరు దాంట్లో మెన్షన్ చేశారనమాట వాళ్ళు ఎవరెవరికి వేజ్ రూల్స్ తీసుకురాబోతున్నారు అనేది. ఈ వేజ్ రూల్ వచ్చిన తర్వాత ఇంకా దీని ప్రకారము లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 4 ఉంటాయి కదా, వాటి ప్రకారం ఇస్తారనమాట.